మనం రోజూ చూసే వంటిల్లు కేవలం వంట చేసుకునే గది మాత్రమే కాదు సుమా, దాని వెనుక వందల కొద్దీ మైండ్ బ్లోయింగ్ శాస్త్రీయ రహస్యాలు వింతలు దాగి ఉన్నాయి. మీ పోపుల పెట్టె నుండి మీరు తినే పండ్ల వరకు ప్రతి దాని వెనుక అద్భుతమైన సైన్స్ ఉంది. దీనినే మనం ఎంవీఆర్ ఫ్యాక్ట్స్, వంటింటి రహస్యాలు మరియు ఆహార వింతల మహాసముద్రం అని కూడా అనుకోవచ్చు. ఈరోజు వివరణలో మీకు తెలియని ఎన్నో నమ్మలేని నిజాలను మనం డీకోడ్ చేయబోతున్నాం. సరే, ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి దిగిపోదాం. పైనాపిల్ పండును మనం తింటుంటే ఆ పండు కూడా మనల్ని తింటుందా? ఏంటి, షాకయ్యారా? వినడానికి కాస్త భయంగా ఉన్నా ఇది పక్కా నిజం. పైనాపిల్ తింటున్నప్పుడు మన నోట్లో ఒక రకమైన జలధరింపు లేదా మంట అనిపిస్తుంది కదా. దానికి రీజన్ అందులో ఉండే బ్రోమెలైన్ అనే ఒక ఎంజైమ్. మనం పైనాపిల్ని నములుతుంటే ఆ బ్రోమెలైనేమో మన నోటిలోని ప్రోటీన్లను కరిగించడానికి యాక్టివ్గా ట్రై చేస్తుంటుంది. అంటే ఒక రకంగా మనం దాన్ని అరిగిస్తుంటే అది మన నోటి కణజాలాన్ని కరిగించడం స్టార్ట్ చేస్తుందన్నమాట. అసలెంత విచిత్రమైన సైన్స్ కదా ఇది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 కోట్ల నెంబర్ చూశారా? దీని వెనక ఉన్న స్టోరీ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. కేవలం 1 పౌండ్ తేనెను ఉత్పత్తి చేయడానికి తేనెటీగలు వాలాల్సిన పూల సంఖ్య ఇది. అక్షరాల 2 కోట్లు. అంటే మనం ఏమాత్రం ఆలోచించకుండా ఎంతో ఈజీగా వాడేసే 1 స్పూన్ తేనె వెనుక కొన్ని వేల తేనెటీగల అలుపెరగని శ్రమ దాగి ఉందన్నమాట. ప్రకృతిలో జరిగే ఈ ప్రాసెస్ తెలిసాక ప్రతి చుక్క తేనెను మనం ఇంకాస్త ఎక్కువగా గౌరవిస్తాం కదూ. ఇక పుట్టగొడుగుల గురించి ఈ విషయం తెలిస్తే మతిపోతుందంతే. సూర్యరశ్మిని గ్రహించి మనలాగే విటమిన్ డిని తయారు చేసుకోగల ఏకైక ఆహారం మష్రూమ్స్. అవును, మీరు విన్నది కరెక్టే. వీటిని వండటానికి ముందు కాసేపు అలా ఎండలో ఉంచితే చాలు, అచ్చం సోలార్ ప్యానెల్స్ లాగా ఎండను లాగేసుకుని విటమిన్ డిని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఎండలో పెట్టిన తర్వాత వాటి న్యూట్రిషన్ వాల్యూ అమాంతం పెరిగిపోతుందన్నమాట. మొక్కల ఆధారిత ఆహారాలలో ఈ సూపర్ పవర్ కేవలం వీటికి మాత్రమే ఉంది. పోపుల పెట్టే రహస్యాలు మరియు మసాలాల సైన్స్. మన జర్నీలో ఇప్పుడు అసలైన అద్భుతాల దగ్గరికి వచ్చాం. చూద్దాం రండి. ఇక్కడ ఈ 3 స్పైసెస్ని గమనించండి. ఇవి కేవలం టేస్ట్ కోసమే అనుకుంటే పొరపాటే. ప్రాచీన కాలంలో ఇవే మనకు మందులు, డబ్బు కూడా. ఫస్ట్, లవంగం. ఇది చూడ్డానికి చిన్న మేకులా ఉంటుంది కదా, కానీ పంటినొప్పి వస్తే ఇందులో ఉండే యూజనాల్ నూనె ఒక నేచురల్ ఎనెస్థీషియాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఇంగువ. దీని ఘాటైన వాసన వల్ల దీన్ని ఏకంగా డెవిల్స్ డంగ్ అంటారు. కానీ గ్యాస్ మరియు జీర్ణ సమస్యలకు ఇది పరమౌషధం. ఇక నల్ల మిరియాలైతే మిడిల్ ఏజెస్లో వీటిని నల్ల బంగారమని పిలిచేవాళ్లు. ఏకంగా కరెన్సీలాగా డబ్బుకు బదులు వాడారంటే అసలు వీటి డిమాండ్ ఎలాంటిదో ఊహించుకోండి. మన పూర్వీకులు ఈ వస్తువులను వంటలకే కాకుండా ఎంత తెలివిగా వాడారో చూస్తే నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఆవ నూనెలోని ఘాటైన వాసన రక్త ప్రసరణను పెంచడమే కాకుండా బ్లాక్ అయిన ముక్కురంధ్రాలను ఇట్టే క్లియర్ చేస్తుంది. ఇక ఉప్పు విషయానికొస్తే పాతకాలంలో ఇంటి గడపల మీద ఉప్పు నీళ్లు ఎందుకు చల్లేవాళ్లో తెలుసా? ఉప్పు అనేది ఒక గొప్ప ప్రిజర్వేటివ్ మాత్రమే కాదు, గదిలోని బ్యాక్టీరియాని నాశనం చేసే సూపర్ పవర్ దానికుంది. అలాగే బిర్యానీ ఆకులు వంటల్లోకే కాదు సుమా, వాటిని కాస్త కాలిస్తే వచ్చే పొగ మన మానసిక ఒత్తిడిని మాయం చేసి ప్రశాంతతను ఇస్తుంది. దాల్చిన చెక్క వాసన చూస్తే చాలు, బ్రెయిన్ ఫోకస్, ఏకాగ్రత అమాంతం పెరుగుతాయి. ఇవన్నీ మన వంటగదిలో రోజూ జరిగే మిరాకిల్స్. పండ్లు మరియు కూరగాయల వెనుక ఉన్న అద్భుతాలు. సరే, ఇప్పుడు మన ఫ్రూట్ బాస్కెట్లో దాగి ఉన్న సీక్రెట్స్ ఏంటో డీకోడ్ చేద్దాం. ఇక్కడ ఈ క్యాప్సికమ్స్ని జాగ్రత్తగా గమనించండి. ఒక కూరగాయ పండితే దాని పోషకాలు ఎంతలా మారిపోతాయో అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సాధారణంగా మనం ఆకుపచ్చ క్యాప్సికం చూస్తుంటాం, కానీ దాన్ని పండనిచ్చి ఎర్రగా మారేవరకు ఆగితే అందులో విటమిన్ సి ఏకంగా 2 రెట్లు డబల్ అవుతుంది. విటమిన్ ఏ అయితే 10 రెట్లు పెరుగుతుంది. జస్ట్ రంగు మారడం వెనుక ఇంత పెద్ద న్యూట్రిషన్ పెంపు దాగి ఉందన్నమాట. ఇక్కడ మనకు తెలిసిన కొన్ని ఫుడ్స్ వెనుక ఉన్న షాకింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఫస్ట్, కాకరకాయ. దీని పేరు చెప్తేనే చేదు అంటాం కదా, కానీ ఆ చేదే మన బాడీలో సహజంగా ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. మధుమేహం ఉన్నవారికి ఇదొక గొప్ప మందు. ఇక బాదం విషయానికొస్తే బాదం తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. అది బాదంలోని పోషకాలను మన బాడీ గ్రహించకుండా బ్లాక్ చేస్తుంది. అందుకే నానబెట్టి తొక్క తీసి తినడం మస్ట్ అండ్ షుడ్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, విటమిన్ సి అనగానే మనకు ఆరెంజ్ గుర్తొస్తుంది కదా, కానీ ఒక కివీ పండులో ఆరెంజ్ కంటే రెట్టింపు విటమిన్ సి ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు గదూ. ఇక నుంచి ఈ వస్తువులను చెత్తబుట్టలో వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.
మనం పనికి రావని పారేసే నిమ్మకాయ తొక్కల్లో లోపల ఉండే రసం కంటే 5 నుండి 10 రెట్లు ఎక్కువ విటమిన్లు ఉంటాయి. ఇక బొప్పాయి విత్తనాలు చూడ్డానికి మిరియాల్లా ఉంటాయి కానీ ఇవి మన లివర్లోని విషతుల్యాలను బయటకు పంపడంలో సూపర్గా పనిచేస్తాయి. అరటిపండు తొక్కను చర్మంపై రుద్దితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మొటిమల మచ్చలను మాయం చేస్తాయి. అలాగే గింజలు మొలకెత్తినప్పుడు వాటిలోని పోషకాలు మామూలు గింజల కంటే 10 రెట్లు పెరుగుతాయి. ఆరోగ్య రహస్యమంతా మనం పారేసే వాటిలోనే ఉందన్నమాట. పాలు, నెయ్యి మరియు కిచెన్ లిక్విడ్స్, ఫ్రిడ్జ్లో ఉండే ద్రవ పదార్థాలు చేసే అద్భుతాలు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మనం సాధారణంగా వెన్న, నెయ్యి రెండూ వాడుతుంటాం. కానీ సైంటిఫిక్గా నెయ్యి స్ట్రక్చర్ చాలా ఉన్నతమైనది. నెయ్యిలో ఉండే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మన జీర్ణ వ్యవస్థను ఈజీగా క్లీన్ చేస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కలుపుకుని తింటే అది అన్నం యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ను, అంటే మన బ్లడ్లో షుగర్ పెంచే స్పీడ్ను తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోకుండా నెయ్యి ఒక కవచంలా అడ్డుకుంటుందన్నమాట. ఇదీ నెయ్యి పవర్. ఇక్కడ మరొక పురాతన అద్భుతం చూడండి. పాలు తోడుపెట్టేటప్పుడు అందులో ఒక వెండి నాణం వేస్తే పెరుగు గట్టిగా, తీయగా వస్తుందని మీకు తెలుసా? దీనికి కారణం వెండిలో ఉండే సహజమైన యాంటీబ్యాక్టీరియల్ గుణాలే. ఆధునిక సైన్స్కి కూడా ఇది ప్రూవ్ అయింది. ఇక మజ్జిగ కేవలం దాహం తీర్చడానికే కాదు, మన పేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని విపరీతంగా పెంచుతుంది. ఇక కొబ్బరినీళ్లు విషయానికొస్తే ప్రకృతి స్వయంగా తయారుచేసిన అల్టిమేట్ ఎలక్ట్రోలైట్ మరియు న్యాచురల్ గ్లూకోజ్ బ్యాలెన్సర్ ఇది. పాత్రలు మరియు అద్భుతమైన వంటింటి చిట్కాలు. అసలు వంట ప్రాసెస్ని ఈజీ చేసే సింపుల్ ట్రిక్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన పాయింట్ ఉంది. మనం ఎలాంటి ఆహారం వండుతున్నాం అన్నది ఎంత ముఖ్యమో, దాన్ని దేనిలో వండుతున్నాం అన్నది కూడా అంతే ముఖ్యం. అల్యూమినియం పాత్రలో రెగ్యులర్గా వండటం వల్ల దీర్ఘకాలంలో మన బ్రెయిన్ హెల్త్ దెబ్బతింటుంది తెలుసా? దానికి బదులు మన అమ్మమ్మల కాలం నాటి ఇనుము లేదా మట్టి పాత్రల్లో వండితే ఆ ఫుడ్లో న్యాచురల్గానే ఐరన్ పెరుగుతుంది. ఇది రక్తహీనత లాంటి సమస్యలను ఈజీగా తగ్గిస్తుంది. పాతకాలపు పద్ధతుల్లో ఎంత సైన్స్ ఉందో అర్థమవుతోంది కదా. ఇప్పుడు ఈ అల్టిమేట్ కిచెన్ హ్యాక్స్ చూడండి. ₹1000 కెమికల్స్ అస్సలక్కర్లేదు. సింక్ బ్లాక్ అయిందా? కొంచెం వెనిగర్ మరియు వంట సోడా వేయండి. ఆ కెమికల్ రియాక్షన్కి బ్లాక్ అంతా ఇట్టే క్లియర్ అయిపోతుంది. గట్టిగా ఉండే మాంసం వండే ముందు దానికి కాస్త వంట సోడా రాస్తే చాలా మెత్తగా ఉడుకుతుంది. వాడేసిన నిమ్మకాయ తొక్కలను ఫ్రిడ్జ్లో పెడితే అవి ఆ బ్యాడ్ స్మెల్ మొత్తం పీల్చేసుకుంటాయి. మిగిలిపోయిన కాఫీ పొడిని ముక్కలకు వేస్తే అదొక సూపర్ నైట్రోజన్ ఎరువులా పనిచేస్తుంది. ఇక ప్లాస్టిక్ డబ్బాల కంటే గాజు డబ్బాల్లో ఫుడ్ భద్రపరిస్తే చాలా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. ఇవన్నీ ప్రాథమిక రసాయన చర్యలే. చూసారుగా, ఈరోజు తెలుసుకున్న ఏ వంటింటి రహస్యం రేపటి నుండి మీ వంట విధానాన్ని మార్చబోతుంది. ఇన్ని వందల రహస్యాలు చూశాక మన వంటగది ఒక అద్భుతమైన సైన్స్ ల్యాబ్లా అనిపించడం లేదా? ప్రతి మసాలా, ప్రతి ఆకుకూర వెనుక ప్రకృతి దాచిన ఎంత గొప్ప సైన్స్ ఉందో కదా. మరి ఈ వాస్తవాలలో మిమ్మల్ని ఫుల్గా షాక్ చేసిన విషయమేంటి? ఈ కొత్త దృక్పథంతో మీ కిచెన్ని మరోసారి అన్వేషించండి. మళ్ళీ మరొక అద్భుతమైన ఎక్స్ప్లెయినర్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.